కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వ్యవసాయ పశుసంవర్ధక శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు గాను ప్రణాళికయుతమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖ వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి 7 నియోజకవర్గాల్లో ఉన్న వ్యవసాయ పశుసంవర్ధక డయాగ్నోసిస్ ల్యాబొరేటరీలు పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు సమస్యల్ని ముక్త కంఠంతో జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా విరాళించుతున్న కోనసీమ జిల్లాలో ప్రాథమిక రంగ సెక్టార్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. 7 నియోజకవర్గాల్లోని డయాగ్నోసిస్ ల్యాబొరేటరీల భవనాల స్థితిగతుల్ని భౌతికంగా పరిశీలించి అవసరమైన మరమ్మతు పనులకు సంబంధించి అంచనాలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈని ఆదేశించారు. సో బేసికల్లీ నాకు మీ దగ్గర నుంచి ఏంటంటే టోటల్గా ఫస్ట్ ఇన్ఫ్రా ప్రపోజల్స్ కావాలి. సో మీరు రైట్ నో యూఆర్ ఆపరేటింగ్ ఇన్ గవర్నమెంట్ స్పేస్లో ఉన్న బిల్డింగ్లో ఆపరేట్ చేస్తున్నారా, ప్రైవేట్ స్పేస్లో చేస్తున్నారా, స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, దాన్ని ఏమైనా అప్డేట్ చేయాలా, ల్యాబొరేటరీ కండిషన్స్లో ఉన్నాయా, అట్ ద సేమ్ టైం ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అండ్ మొబైల్ యూనిట్స్. సో ఇవన్నీ కూడా 3 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసి మీరు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి పిఆర్ నుంచి మీరు ఎస్టిమేట్స్ చేయాలి. సో మీరు పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కోఆర్డినేట్ చేసుకుని జేడీ గారితో ఎక్కడెక్కడ ఏవైతే మనకి హాస్పిటల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం ప్రాపర్ షేప్లో రావాలి. సో దట్ ఈస్ వాట్ మినిస్టర్ వాజ్ ఆస్కింగ్. సో అట్లీస్ట్ కమింగ్ 5-6 మంత్స్లో ప్రపోజల్స్ అన్ని పోతులు ఎలా చూస్తానని చెప్పారు. సో అట్లీస్ట్ దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని మీకు టోటల్ ఫంక్షనింగ్ ఆఫ్ దీస్ హాస్పిటల్స్ ప్రాపర్ ఫంక్షన్లో రావాలంటే మీకు ఏమేమి కావాలి మీకు క్లారిటీగా ఉంటుంది కదా. మీకు తెలుసు యాక్చువల్లీ మీ దగ్గర ఎక్విప్మెంట్ ఏమేమి, ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదు, ఏది రికరెంట్గా మీకు ఎక్స్పెండిచర్ వచ్చే ఎక్విప్మెంట్ ఏంటి, ఇవన్నీ మీరు అనాలిసిస్ చేసుకొని ఈచ్ యూనిట్ని బేసిక్ మన ఆర్ఎల్యూస్ కావచ్చు, కన్సర్న్ ఏడీస్ ఉన్న హాస్పిటల్స్ కావచ్చు, అండ్ ఈవెన్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటి కాంప్రహెన్సివ్ 1 వీక్లో అన్ని ప్రపోజల్స్. ఓకే సబ్మిట్ సరిపోతుందా? సో మీరు కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, సో ఫిజికల్ ఇన్ఫ్రా అంతా కూడా పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ ఇన్ఫ్రా ఏదైతే మీకు ఎక్విప్మెంట్ కావచ్చు, ఏదైతే రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఉంటుందో అది ఏ రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారంగా మీరు ప్రపోజల్ అది ఈచ్ యూనిట్ ఫైనల్గా మీరు డివైడ్ ఇంటూ ఆల్ అందరు ఇచ్చిన ప్రపోజల్స్ డివైడ్ చేసి ఇన్ఫ్రా ఏమున్నాయి, నాన్ ఇన్ఫ్రా ఏమున్నాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమున్నాయి డివైడ్ చేసి విల్ గెట్ ద అప్రోచ్ స్టెప్. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్. సో ఇది నాకు ఒక 1 వీక్లో చెప్పండి జేడీ గారు ఎప్పటికల్లా ఇస్తారు? తెచ్చున్నారు సార్, డేటా తెచ్చున్నారు అందరూ. ఓకే మేము కన్సల్ట్ చేసి 1 వీక్లో ఇస్తాం సార్.